ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రసన్నత నీ మీదకు వచ్చినప్పుడు అనేక సంగతులు నువ్వు గ్రహించినట్లుగా దేవుడు నీకు ఎంతో కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన సన్నిధిలోనికి నువ్వు రావాలే కానీ అనేక సంగతులు నువ్వు తెలుసుకున్నప్పుడు, వాటిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నువ్వు సులువుగా ప్రతి విషయంలో నుంచి విడిపించబడ్డాన్ని నువ్వు చూస్తావు. మత్తయి సువార్త 14:50 అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. యేసుప్రభు తన శిష్యులతో ఒక రాత్రి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడదురు. యాలి అనగా గొర్రెల కాపురిని కొట్టుదురు, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నదని చెప్పినప్పుడు అలాగే జరగడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఆయన ఏదైతే మాట్లాడతారో ఆ మాటలన్నీ కూడా మన మేలు కొరకే. మనం వినేటప్పుడు అవి ఎప్పుడు నెరవేరుతాయో, అది ఎలా జరుగుతుందో అనేటువంటి ఆలోచనలు మనం ప్రతి ఒక్కరి హృదయంలోకి రావచ్చు. కానీ ఈరోజు అలాగే జరుగునట్లుగా ఆయన లేఖనాలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. జరగవలసినటువంటి ప్రతి సంగతిని గురించి ఆయన ముందుగానే మాట్లాడుతూ ఉన్నారు. పిలాతు అయితే ఒక గుంపుని సంతోషపెట్టాలనుకున్నాడు కాబట్టి బరబ్బాను విడుదల చేశాడు. యేసుప్రభుని కొట్టి సిలువ వేయమని పిలాతు ఆజ్ఞాపించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కీర్తనల గ్రంథము 35:11 కోట సాక్షులు లేచున్నారు, నేను ఎరిగిన సంగతులను గురించి నన్ను అడుగుచున్నారు. అలా ఆ యొక్క ప్రవచనం ఎలాగైతే ఉందో మత్తయి సువార్త 26:59 ప్రధాన యాజకులను మహాసభ వారు అందరూ యేసును చంపవాలని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యం వెతుకుచుండ్రి. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యంలో ఒకదానికొకటి సరిపోకుండా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఆయన గురించినటువంటి లేఖనాలు ముందర గ్రంథాలన్నింటిలో కూడా ముందుగానే ప్రకటించబడుతూ ఉంది. అవి ఎలాగైతే ఉన్నాయో అలాగే నెరవేర్చబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథము 53:7 అతడు దౌర్జన్యం నొందినను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చి కత్తిరించువా నెత్తిటి గొరియు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. పెద్దలందరూ కూడా ఆయన మీద అనేక రకాలైనటువంటి నేరాలు మోపుతూ ఉన్నప్పుడు ఆయనకి ఏ సమాధానం కూడా ఇవ్వలేదు. పిలాతు అయితే అన్నాడు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నువ్వు వినలేదని అడిగినప్పటికీ కూడా ఒక్కదానికి కూడా ఆయన సమాధానం అయితే చెప్పకుండా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక్క మాటకైనాను అతడు ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడినాం. తను నిందించిన వారిని యేసుప్రభు అయితే ఒక్క మాట కూడా అనలేదు. ఈరోజు ఈ లేఖనాలు ఎందుకు మనం ధ్యానిస్తూ ఉన్నామంటే ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా అవి నెరవేరుతూనే ఉన్నాయి. శిష్యులైతే దాన్ని గ్రహించుకోగలగాలి. ఈరోజు మనం కూడా గ్రహించుకోగలగాలి. యెషయా గ్రంథము 50:6 కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికి వేయవారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మువేయి వారికి నా అవమానపరచు వారికి నా ముఖం దాచుకోలేదు. కనుక ఈ సంగతులన్నీ గ్రహిస్తూ ఉన్నప్పుడు ఈరోజు నీకేమనిపిస్తుంది? ఆయన ఏ మాట అయితే మాట్లాడుతున్నారో ఆ మాటలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. ఆయన జీవితంలో ముందుగానే రాయబడినటువంటి మాటలన్నీ కూడా ఎలాగైతే నెరవేర్చబడుతూ ఉన్నాయో ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన నీ కొరకు మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చబడుతూ ఉంది. కాబట్టి నువ్వు దాంట్లో నిలిచి ఉండాలి. మార్కు సువార్త 14:50 అయితే అప్పుడు వారందరూ ఆయన విడిచి పారిపోయారు. కనుక లేఖనాలు ఏదైతే చెప్తున్నాయో అవే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన జీవితంలో కూడా ప్రభు మనతో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా గ్రహించుకోగలగాలి. అలా గ్రహించుకున్నప్పుడు ఖచ్చితంగా స్థిరంగా నిలిచి ఉంటారు. లేఖనాలు నెరవేరుతాయి. కాబట్టి బాధాకరమైనటువంటి సంగతులు వచ్చినప్పుడు కానీ, వేదన కలిగినప్పుడు కానీ, ఇంకా తట్టుకోలేనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఆయన మనకు ముందుగానే ఆదరణకరంగా మాట్లాడిన మాటలను మనం జ్ఞాపకం చేసుకొని మనం స్థిరంగా ఉండగలుగుతాం. కనుక ఈరోజు నువ్వు నిలిచి ఉన్నట్లయితే నువ్వు విస్తారంగా ఆయన సన్నిధిలో ఫలిస్తావు. కాబట్టి నువ్వు నిలిచి ఉండినట్లుగా ఆయన లేఖనాల మీద నువ్వు దృష్టి పెట్టినట్లయితే ఏ బంధకము నిన్ను బంధించి ఉంచలేదు. ప్రభా, మీ దయగలిగే నష్టాలకు తండ్రి అప్పగించుకుంటుండగా ప్రభా, నువ్వు ప్రేమించిన వారందరికీ ప్రత్యేకంగా ఎంతగానో బోధించి బలపరిచి ప్రభా, ఏ సంగతి కూడా మరుగు చేయకనైనా స్థిరపరిచి తండ్రి నేను కుదురుబాటు కలిగినట్లుగా కృపనిచ్చావు దేవా. నేను అందులో నిలిచి ఉండినట్లుగా ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించమని, ఇంకా నువ్వు బలపరచమని లేఖనాల్లో ఉండేటువంటి లోతును వారు ఎరుగుతుండగా ప్రభా, ప్రతి పరిస్థితుల్లో నిలబడటం ద్వారా నాయన గొప్ప కృపను పొందేవారుగా ఉంచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.